వెల్కమ్ టు నైట్ క్లాక్ స్టోరీస్. ఈరోజు మన కథ ద టవర్ దట్ అపియర్డ్. రామాపురం అనే గ్రామంలో ప్రజలు జీవనాన్ని ప్రశాంతంగా సాగించేవారు. అందరూ ఎవరి పని వారు చేసుకుంటూ ఉండేవారు. ప్రతి ఒక్కరూ చాలా కలివిడిగా జీవనాన్ని సాగించేవారు. కానీ ఒక రాత్రి అన్నీ మారిపోయాయి. రాత్రికి రాత్రే గ్రామంలో ఒక పెద్ద టవర్ కనిపించింది. అది ఎలాంటి చరిత్ర పుస్తకాలను లేదు. అది చీకటి రాతితో నిర్మించబడి ఉంది. దానిపై విచిత్రమైన చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. ఆ గోపురం యొక్క ఎత్తు మేఘాల్లో కలిసిపోయేలా ఉంది. మరుసటి రోజు ఉదయం గ్రామంలో అందరూ టవర్ చుట్టూ గుమికూడి ఆశ్చర్యంతో మాట్లాడుకుంటున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని రాజు అడగ్గా, ఏమాత్రం తెలియదు అని జార్జ్ అన్నాడు. కుమార్ ఆశ్చర్యంగా టవర్ని చూస్తూ, ఇది నిన్న రాత్రి ఇక్కడ లేదు కదా అని చెప్పాడు. ఆ ఊరి పెద్దయిన మిస్టర్ కార్టర్ అందరినీ నిశ్శబ్దంగా ఉంచేందుకు ప్రయత్నించాడు. భయపడకండి, ఇది ఏదో ప్రకృతికి చెందిన బహుమతి అయిండొచ్చు, ఒక మాయా కావచ్చు, మేము దీన్ని పరిశీలిస్తాము అని ప్రజలకు సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ లోపల ప్రతి ఒక్కరికి తెలుసు ఇది సాధారణ సంఘటన కాదని. ఆ రాత్రి చాలామంది ఆ గోపురానికి దూరంగా ఉన్నప్పటికీ క్లారా అనే చిన్న అమ్మాయి తన బెడ్రూమ్ కిటికీ నుంచి చూస్తూ ఉండిపోయింది. క్లారా 16 ఏళ్ల వయసు గల ఉత్సాహవంతమైన అమ్మాయి. ఎన్నో కలలతో ఎన్నో సాహసగాథలు వింటూ ఉండేది. తన ఆసక్తిని ఆపుకోలేని క్లారా టవర్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు రాత్రి క్లారా వీధిలో ఎవ్వరూ లేకుండా ఖాళీగా మారేంత వరకు ఎదురుచూసింది. గ్రామం నిశ్శబ్దంగా మారేంత వరకు చూస్తూ ఉంది. ఆమె ఒక లాంతరు తీసుకొని తన ఇంటి నుంచి బయలుదేరింది. టవర్ దగ్గరకు సమీపిస్తున్న కొద్దీ ఆమె మనసులో భయం మొదలైంది. టవర్ దగ్గరికి వెళ్ళగానే దాని ప్రవేశం చీకటిగా, నిశ్శబ్దంగా ఆమెను లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది. క్లారా ఒక్క క్షణం ఆగింది. గుండె వేగంగా కొట్టుకుంది. దీన్ని నువ్వు చేయగలవు అని తనకు తాను నిర్ణయించుకుంది. ఆ తర్వాత లోపలికి అడుగుపెట్టింది. గోపురం లోపలికి అడుగుపెట్టిన క్లారాకు గాలి చల్లగా అనిపించింది. పాతరాతి వాసనతో గది నిండి ఉంది. మొదటి గది ఖాళీగా ఉంది. దాని మధ్యలో మెట్లు ఎక్కే ప్రదేశం మాత్రమే కనిపించింది. గోడలపై విచిత్రమైన చిహ్నాలు కనపడ్డాయి. క్లారా దీపం వెలుగులో కాస్త వెలుగుతూ కనిపించాయి. క్లారా వీటి అర్థం ఏమిటి అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంది. ఆమె ఒక చిహ్నాన్ని తాకింది. అది క్షణంలో వేడిగా అనిపించింది. దాంతో ఆమె భయపడింది. తాను ధైర్యాన్ని కూడగట్టుకొని క్లారా మెట్లు ఎక్కడం ప్రారంభించింది. అవి అంతులేని ప్రదేశానికి తీసుకెళ్తున్నట్టుగా అనిపించింది. ఆమె మెట్లు ఎక్కుతున్న కొద్దీ ఇంకా విచిత్రమైన విషయాలు కనిపించాయి. తేలియాడుతున్న కాంతిరేఖలు, మెరుస్తున్న గోడలు, మారుమోగే వింత శబ్దాలు ఆమె చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. చివరికి క్లారా గోపురం పై భాగానికి చేరుతుంది. అక్కడ ఒక పెద్ద గది ఉంటుంది. ఆ గదిలో ఎన్నో పుస్తకాలతోనూ, పరికరాలతోనూ, పటాలతోనూ నిండి ఉంటుంది. అక్కడే నీలం రంగులో ఒక స్ఫటికం మెరుస్తూ ఉంటుంది. క్లారా ఆ స్ఫటికం వైపు జాగ్రత్తగా వెళ్ళింది. దాన్ని తాకాలని అనుకుంది. కానీ అదే సమయంలో ఒక గంభీరమైన స్వరంతో, దశాబ్దాల తర్వాత ఈ గోపురంలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తివి నువ్వే అని అనడంతో క్లారా భయంతో వెనక్కి దూకింది. ఎవరున్నారు అని ఆమె అడిగింది. ఆ స్వరం, నేను ఈ గోపురానికి కాపలాదారిని. ఈ ప్రదేశం నీ ప్రపంచానికి తెలియని విజ్ఞానాన్ని
మరియు శక్తిని ఇస్తుంది. ఈ గోపురం ఎందుకు వచ్చింది? నువ్వు మా దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నావు అని క్లారా అడిగింది. మీ ప్రపంచానికే అవసరం ఉన్న కారణంగా ఈ గోపురం ప్రత్యక్షమైంది అని కీపర్ చెప్పింది. దీనికి ఉన్న జ్ఞానం రోగాలను నయం చేయగలదు, ఆకలిని తొలగించగలదు మరియు శాంతిని తీసుకురాగలదు. కానీ జాగ్రత్తగా ఉండకపోతే విధ్వంసాన్ని కూడా తీసుకొస్తుంది. దీని రహస్యాలు వాడుకోవడానికి ఒక మంచి మనసున్న, ప్రశ్నలపై ఆసక్తి గల ఒక వ్యక్తి ఉండాలి. క్లారా భయంగా, మరి నేనేమి చేయాలి అని అడిగింది. చదువు అని కీపర్ చెప్పింది. ఈ పుస్తకాలను తీసుకెళ్ళు, మ్యాపులను అధ్యయనం చెయ్యి మరియు ఈ స్ఫటికాన్ని అర్థం చేసుకో. కానీ జాగ్రత్తగా ఉండు, ఇతరులు దీన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. దీన్ని నువ్వు రక్షించాలి అని కీపర్ అంటుంది. మరుసటి రోజు ఉదయం క్లారా తనకు నమ్మకమైన కొంతమందితోనూ మరియు మేయర్తోనూ కలిసి ఆమె చూసిన విషయాన్ని చెప్తుంది. మొదట వారు సందేహపడ్డారు, కానీ ఆమె వెలుగుతున్న చిహ్నాలను కొన్నిటిని చూపించడంతో వారు దాన్ని నమ్మారు. టవర్ గురించి వస్తున్న వార్తలు చుట్టుపక్కల పట్టణాలకు చాలా త్వరగా వ్యాప్తి చెందింది. చాలామంది ప్రజలు దాన్ని చూడడానికి వచ్చారు. వారి ఆలోచనలతో కొంతమంది ఇది మంచి కోసం ఉపయోగించాలని అనుకుంటున్నారు, మరికొందరు దీన్ని ఆయుధంగా చూడడానికి ప్రయత్నించారు. ఎవరు ఏమన్నా క్లారా మాత్రం కీపర్ చెప్పిన పనిపై దృష్టి సారించింది. కొంతమంది స్నేహితులతో కలిసి పుస్తకాలను, మ్యాపులను అధ్యయనం చేయడం ప్రారంభించింది. ఆమె అందులో ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. స్ఫటికం యొక్క శక్తి మరియు దాని ప్రభావం తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది. కీపర్, క్లారా ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. క్లారా టవర్ ఎక్కి దూరంగా చూస్తూ ఎలాగైనా ఈ శక్తిని గ్రామం యొక్క బాగు కోసం ఉపయోగించాలని అనుకుంటూ ఉండగా ఆ గ్రామానికి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరాన్ని చదివి గ్రామస్తులకు వినిపిస్తాడు మేయర్. దాంతో ఏం జరుగుతుందో అని గ్రామస్తుల్లో భయం మొదలవుతుంది. దీనితో మొదటి భాగం పూర్తవుతుంది.